ఈరోజు ఒక ప్రత్యేకమైన నిన్నటి దినాన ప్రపంచమంతా కూడా ఒక మతం సంబంధించిన పండుగ జరిగింది. వారు మన బైబిల్కి కొంచెం దగ్గరగా ఉంటాయి, కానీ బైబిల్లో విషయాలనే వారు మరి బైబిల్ తర్వాత రాసుకున్నాయి కనుక, కొన్ని మనుషులు రాసినవి కనుక అవి అప్ అండ్ డౌన్లో ఉంటాయి. అంటే జరగని సంగతులు బైబిల్లో ఒకలాగా, వాళ్ళు చేసే పనులు ఒకలాగా ఉంటాయి. దానిలో బాగా మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉండిద్ది. ఏంటండి అది? బక్రీద్. బక్రీద్ అంటే చెప్పండి. బక్రీద్ అంటే ఏంది? మాంసం పండుగ. బక్రా అంటే గొర్రె అని అర్థం. ఈద్ అంటే పండగ. తెలుగులో చెప్పాలంటే గొర్రెల పండగ, లేకపోతే గొర్రెను వధించిన పండగ కదా. మనం పస్కా పండుగ అంటాం. పస్కాలో వారు బలి ఇవ్వడం కదా, అలాగే వారు చేస్తారు. కానీ వాళ్ళు చేసుకున్న విధానం దేని కొరకంటే, బైబిల్లో అబ్రహాము దేవుడు పరిశోధించినప్పుడు ఇసాకుకు మారుగా గొర్రెను బలిచ్చాడు కదా. మోరియా పర్వతం మీద ఇసాకుకు మారుగా అబ్రహాము గొర్రెను బలిచ్చాడు. ఆ ముళ్ళ పద్ధతుల్లో చిక్కబడిన గొర్రెను బలిచ్చాడు. వాళ్ళేమంటారంటే, వాళ్ళ గ్రంథాల్లో ఏమి రాసుకున్నారంటే, ఇసాకు కాదు ఆయన ఇష్మాయిలు అని అంటారు వాళ్ళు. కాబట్టి ఆయన ఇష్మాయిలు ఆయనకు మారుగా గొర్రెను బలిచ్చాడు కనుక దానినే వాళ్ళు మరి బక్రీద్ అనే పండుగగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రాముఖ్యమైన పండుగల్లో ఇదొకటి, రంజాను, ఆ తర్వాత బక్రీద్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏదైనప్పటికీ ప్రియులారా, మరి ఈరోజు మనం బక్రీద్ను గురించిన సందేశం ఏం కాదు, కానీ ప్రత్యేకమైన సందేశం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేశాను అన్న వాక్యానికి దానికి ఏ సంబంధం అని మీరు అనుకుంటే, మనం లోకంలో ఉన్నాం, బయట ఏం జరుగుతుంది, బయట పరిస్థితులు ఏందనేది మనం ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. క్రైస్తవులు అనుదినము బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. కరెంట్ అఫైర్స్ అంటారు దాన్నే. ప్రజెంట్లో ప్రపంచంలో అలా ఉండే పరిస్థితులు మనం తెలుసుకోవాలి. ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, ప్రతి క్రైస్తవుల చేతిలో ఒక చేతిలో పేపరు, ఒక చేతిలో బైబిల్ ఉండాలి. పేపర్లో ఆ న్యూస్ పేపర్లో ప్రతి ప్రశ్నకు జవాబు బైబిల్ గ్రంథంలో ఉండిద్ది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రపంచం వార్తలన్నీ కూడా న్యూస్ పేపర్లో ఉంటాయి. ఆ వార్తలకు సంబంధించిన ప్రశ్నలు అనేకమైనవి మనకు వస్తాయి. ఆ ప్రశ్నలకు జవాబులన్నీ ఎక్కడ వెతకాలి అని అంటే, ఇదిగో జీవ గ్రంథం అనే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి మనకి లోకంలో పేపర్ చూసి చాలామంది ప్రశ్నలతోనే వాళ్ళు దినాన్ని ముగిస్తారు. కానీ క్రైస్తవులైన మనకి, లోకస్తులకి ప్రత్యేకత ఏంటంటే, మనకి జవాబులు ఉన్నాయి. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనకు ప్రతి విషయాన్ని తెలియపరిచే దేవుడు. కనుక అలాంటి జీవం కలిగిన దేవుని బిడ్డలంగా మనం ఉండడం ఎంతో ధన్యకరమని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అందుకే భక్తుడు పాట రాసి ఇందాక ఏమన్నాడు? విశ్వాసి, ఇందాక మనం పాడాం కదా, విశ్వాసి నీ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నారు, కానీ వాళ్ళందరిలో నువ్వు ప్రత్యేకం. ఎందుకో తెలుసా? యేసు ప్రభు నిన్ను విమోచించాడు కనుక నీ జీవితం ఎంత భాగ్యం, ఎంత ధన్యం. ప్రియులారా, అలాంటి ధన్యకరమైన జీవితాన్ని జీవించే మనము మన జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్ని దేవుడు మనకి అనుమతించినప్పుడు బైబిల్ గ్రంథం మనం వాటి నుండి ఎలా జీవించాలి, భక్తులు బైబిల్ గ్రంథంలో ఎలా జీవించారు, దేవుడు వారికి ఏ పాఠాలు నేర్పించారు, వారి ద్వారా మనకే పాఠాలు నేర్పిస్తున్నాడు అనేది మనం చూడాలి. ఈరోజు ఒక 7 విషయాలను నేను సిద్ధపరిచాను, కానీ సమయాన్ని బట్టి నేను అవి అన్నీ చెప్పగలుగుతానా, లేక ఒక 3 విషయాలు ఈ వారం చెప్పుకొని వచ్చే వారం 4 విషయాలు చెప్పుకుందాం అనేది దేవుడు నడిపింపుకే నేను అప్పచెప్తున్నాను. రండి, బైబిల్ గ్రంథాలు తెరవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. 750 పేజీ బైబిల్ తెరిచి చూడండి. 750
నంబర్లని తెలుసు కదా, ఊరికే బైబిల్ ఆట పెట్టుకొని కూర్చోకండి, తెరిచి చూడండి, చదువు రాకపోయినా నెంబర్లు చెప్తుంది. అందుకే 750. డబ్బులు బాగా లెక్కేస్తారు కదా, నెంబర్లు తెలియకపోవడం ఎట్లా ఉండిద్ది, అందరికీ తెలుసు కదా. కాబట్టి 750 నెంబర్ పేజీ తీయండి. హోషియా గ్రంథం 11వ అధ్యాయం నుంచి నేను 1వ వచనం చదువుతున్నాను, దయచేసి చూడాలని కోరుతూ ఉన్నాను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడును నేనే, నేను వారిని స్వస్థపరిచిన వాడునై ఉన్నాను. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి, ఒకడు పశువుల మీద కాడిని తీసుకొని నేను వారిని కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అషూరు రాజు వారి మీద ప్రభుత్వం చేసెను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామం కొందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ బైబిల్ గ్రంథంలోని సంగతులు ధ్యానం చేయుచుండగా అల్పుడినైన నన్ను మరుగు చేసి నీ జీవ గ్రంథంలోని సత్యాలు మాకు నేర్పించమని, వింటున్న నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేసి దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక 7 విషయాలు ఇక్కడ ఈ 5 వచనాల్లో నేను సిద్ధం చేశాను, ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, ఇశ్రాయేలు బాలుడైండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అంటున్నాడు. పిలిచిన దేవుడు ఏమన్నాడు? పిలిచిన దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా పిలిచిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలును పిలిచాడు. పిలిచేటప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి అని మనం చూస్తే మనందరం బాగా ఎరిగిందే, మాటి మాటికి విన్న సంగతే. మరలా మీ గమనానికి నేను పాఠంలోని సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఇదందరూ మనకు ఎరిగిందే. లక్షల మంది అక్కడ ఐగుప్తు యొక్క చెరలో ఉండి, ఐగుప్తు యొక్క రాజు యొక్క బంధకాల్లో ఉండి వారు అనేక రకాలుగా వెట్టి చాకిరీలు చేస్తూ ఉన్నారు. ఇటుకలను తయారు చేయటం, ఇటుకలను కాల్చడం అనేది ఎంత కష్టమో గతంలో వాళ్ళ పెద్దవాళ్ళకి తెలుసు. ఎందుకంటే మన ప్రాంతంలో కూడా చాలామంది ఇటుకరాయి పని చేసిన వాళ్లే, బట్టీలు వేసిన వాళ్లే. కాబట్టి ఈ పని ఎంత కఠినతరం అంటే, ఒక బానిసలు చేసే పని ఇది, కఠినతరమైన పని. ప్రియులారా, అలాంటి పనిని ఆ పని చేయాలంటే అది ఎంత కష్టం అంటే, మట్టిని తీసుకొచ్చి బాగా దాన్ని నీళ్ళలో నానబెట్టి పిసికి శుభ్రంగా దాంట్లో ఏమి రాళ్ళు రప్పులు ఏమి లేకుండా శుద్ధి చేసి మెత్తగా తయారు చేసిన తర్వాత దాన్ని రాళ్ళుగా, వాళ్ళు అర్రర్లుగా రాళ్ళుగా దాన్ని చేస్తారు. ఆ రాళ్ళు ఎండబెట్టిన తర్వాత మరలా ఆ రాళ్ళన్నీ తీసి ఒక సైడ్ ఉన్న ఇసుకంతా శుభ్రంగా చెక్కేసి ఆ రాళ్ళన్నిటిని తీసుకెళ్ళి ఒక చక్కని అమరిక కలిగిన బట్టీలాగా పేర్చి దానిలో కాలడానికి తగినట్లుగా బొగ్గు, ఆ యొక్క పొట్టు, ఆ యొక్క చెత్త అన్నీ కూడా వేసి జాగ్రత్తగా ఒక బట్టీలాగా తయారు చేస్తారు. ఆ తర్వాత దాన్ని కాలుస్తారు. అంత పని జరిగితే కానీ మనం కట్టుకోవడానికి రాళ్ళు మనకు అందుబాటులో రావు. ఈ రోజులు ఇటుక రాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కువగా మనం సిమెంట్ బ్రిక్స్ వాడుతున్నాం. ఏదైనప్పటికీ ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఐగుప్తులో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఇటుకలు చేస్తున్నారు. అంటే కఠినమైన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాజులు వాళ్ళని కఠినమైన పని, మోయలేని భారాలు వాళ్ళ మీద మోపుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు అంత కఠినంగా ఉన్నారు అని అంటే, వాళ్ళ అవిధేయతను బట్టి ఆ ప్రజలు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న ప్రజలు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఎంతైనా మేము నీవు పిల్లలము,
మా తండ్రి అయిన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావు. కరువులో ఉండగా ఐగుప్తులోకి నడిపించావు. ఐగుప్తులో మేము బానిసలుగా ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, వేదనలో ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం, దుఃఖపడుతూ ఉన్నాం, కన్నీరు పెడుతూ ఉన్నాం, మొరపెడుతున్నామని వారు అక్కడ దేవునికి మొరపెట్టిన పరిస్థితులు మనం ఎరుగుదాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి మొరవిని వారిని ఐగుప్తు నుంచి విడుదల చేయడానికి, బయటకు తీసుకురావడానికి మోషే అనే ఒక నాయకుడిని దేవుడు వారిలో నుండే సిద్ధం చేసిన సంగతి మనందరం ఎరిగిన వారమే కదా. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అంత భయంకరుడైన క్రూరుడైన ఆ యొక్క రాజు యొక్క బంధకాల నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఈ బయటకు తీసుకొచ్చేటప్పుడు ఊరికే తీసుకొచ్చాడు అంటే 10 రకాల తెగులతో ఆ రాజుకు బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పడం అంటాం కంటే మన దేవుని యొక్క గొప్పతనం, మన దేవుని యొక్క మహిమ, మన దేవుని యొక్క ప్రభావం ఎంత ప్రభావం కలిగిన వాడో సమస్త దేశాలకు ఎరిగేటట్లుగా 10 తెగుళ్ళ ద్వారా ఆయన చూపించాడు. 10 తెగుళ్ళలోని ప్రత్యేకమైన పాఠాలు ఉన్నాయి. ఇది మా సందర్భం కాదు, కానీ మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. 10 తెగుళ్ళలో ఉన్నవన్నీ కూడా 10 రకాల దేవతలు, ఐగుప్తు దేవతలు. నీళ్లు వాళ్ళ దేవుడే, కప్పలు వాళ్ళ దేవుడే, మిడతలు వాళ్ళ దేవుడే. తొలిచూలు పిల్లవాడిని దేవతకు బలిగా అర్పించేవాళ్ళు. 10 రకాల తెగుళ్ళకి 10 రకాల దేవుళ్ళు, 10 రకాల హిస్టరీ ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యొక్క ఐగుప్తీయులు పూజ చేసే దేవతలు వాళ్ళు. అలాంటి వారందరి మీద విజయాన్ని పొందుకొని దేవుడు తన్ను తాను గణపరుచుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీరు పూజించే ఐగుప్తు దేవతలందరికంటే పైవాడను నేను, వాటిని సృష్టించిన సృష్టికర్తను నేను. పేళ్లను సృష్టించింది నేనే, నీళ్లను సృష్టించింది నేనే, మిడతలు సృష్టించింది నేనే కదా, కప్పలు సృష్టించింది నేనే. నా సృష్టిలో భాగాలు ఇవన్నీ. మీరు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని పూజిస్తున్నారు. దేన్నైతే మీరు దేవుడుగా అనుకుంటున్నారో ఆ దేవుళ్ళందరి మీద ఆయన విజయాన్ని పొందాడు. వాటి ద్వారా వాళ్ళకి శిక్ష వచ్చింది. ఎక్కడ చూసినా ఇంటి నిండుగా కప్పలే, ఎక్కడ చూసినా పొలమంతా పచ్చగా పండి బ్రహ్మాండంగా పంటకు వచ్చే సమయంలో మిడతలు వచ్చి మొత్తాన్ని తినేసినాయి. ఇలా అన్ని రకాల దేవతలు అనబడుతున్న వాళ్ళ దేవుళ్ళ మీద దేవుడు, యెహోవా దేవుడు ఏం చేశాడు? గొప్ప విజయాన్ని కనబరిచి నేనే నిజమైన దేవుడును అని తన్ను తాను కనపరుచుకున్నాడు. మాత్రమే కాదు, కఠినాత్ముడైన ఆ ఐగుప్తు రాజు యొక్క మెడల వంచి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరల నుండి విడుదల చేసి బయటికి నడిపించాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇశ్రాయేలీయులు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలచితని అంటున్నాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీయులు బాలుడై ఉండగా, అనగా వాళ్ళ యొక్క మనసు చిన్నదిగా ఉంది, వాళ్ళ భక్తి కొద్దిగా ఉంది. అయినా దేవుడు వారి యొక్క స్థితిని బట్టి వారికి శిక్ష విధించలా. హృదయాలను ఎరిగిన దేవుడు అన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తులో నుండి పిలిచి తిని అంటున్నాడు కదా. ప్రియులారా, లోకములో పాపములో శాపములో నలిగిపోయిన మనందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడు చెప్పండి? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. లోకంలో ప్రయాస ఉంది. దేనికోసం ప్రయాసపడుతున్నావు? డబ్బు కోసమా? అధికారం కోసమా? ఆస్తుల కోసమా? అధికారం కోసమా? దేని కొరకు నీ ప్రయాస? ప్రియులారా, పౌలు అంటున్నాడు, క్రీస్తునందు నా ప్రయాస వ్యర్థం కాదంటున్నాడు. అందుకే లోక ప్రయాసలో ఉన్న నిన్ను, లోకములో భారాలు మోసుకుని పోయే నిన్ను
ఏమన్నాడు ఆయన? నా యొద్దకు రండి, ప్రయాసపడి. ప్రయాసలో ఏముంది? భారం ఉంది. ఆదివారం ప్రభు దినం, ప్రభుని ఆరాధించాల్సిన దినం. మనం క్రైస్తవులమే కదా? క్రైస్తవమే కాదా? క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. మనం ఆదివారం ప్రభు దినం, ప్రభుని ఆరాధించాల్సిన దినాన్ని కూడా మనం దొంగిలించి ఉద్యోగాలు చేస్తున్నామంటే ఏమండి ఏంటి అర్థం? ఆలోచన చేయండి. దేవుడు నీకు 7 రోజులు ఇచ్చాడు వారానికి. 6 రోజులు చక్కగా కష్టపడమన్నాడు. నువ్వు కష్టపడి పని చేసుకో, సంపాదించుకో, నీ భార్య బిడ్డల్ని పోషించుకో, కుటుంబాన్ని కట్టుకో, దాచుకో, చక్కగా కోరింది తిను, నచ్చింది తిను, నచ్చింది కట్టుకో, సంతోషంగా సుఖంగా ఉండు. కానీ ఆదివారం ప్రభుదినం, దాన్ని నువ్వేం చేయకూడదు? దొంగిలించకూడదు. ఆలోచన చేస్తున్నారా ప్రియులారా? వీళ్ళొక రకమైతే, ఆదివారాన్ని అసలు ఎగ్గొట్టి కంప్లీట్గా పనులు చేసుకుని ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఒక రకం అయితే, మరొక రకం ఉన్నారు రెండవ జాతికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆదివారం ఆరాధన 8 గంటలకైతే ఎంతో కొంత సమయాన్ని మాత్రం ఖచ్చితంగా దొంగిలిస్తారు. 8 గంటల కంటే 8 గంటలకి ఎంతమంది వస్తున్నారు అంటే, మిమ్మల్ని అడగట్లా, అందరినీ, యూనివర్సల్గా అందరి గురించి మాట్లాడుతున్నాను దయచేసి. ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకైతే అన్ని గంటలకు మనం 10 నిమిషాలు ముందే వచ్చి, ప్రభు కంటే ముందు మనం ఆడ ఉండాలా. ప్రభుని మన కోసం ఎదురు చూసేటట్లు చేయకూడదు. ప్రభు మన కోసం ఎదురు చూడాలా? ప్రభు కొరకు మనం ఎదురు చూడాలా? ఏమండి, మనమే ఎదురు చూడాలి కదా. అదే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు లేదైతే కోరుకుంటారా? ఐటీసీ కంపెనీ అనుకోండి, వాళ్ళు గంట ముందు బయలుదేరుతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటా, వాళ్ళతో అడుగుతూ ఉంటే, ఏంది ఇంకా గంట ఉంది కదా అంటే, లేదు అక్కడ పంచి ఉండిద్ది, అది వెయ్యాలి అని ఖచ్చితంగా టయానికి వెళ్తే, వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్తారు అన్ని గంటలకు అక్కడ ఖచ్చితంగా రీడ్ అయ్యిద్ది, దాన్ని బట్టి వాళ్ళకి శాలరీ వచ్చిద్దంట. కనుక వాళ్ళు టయానికి వెళ్తారు. చూడండి, డబ్బు కొరకు ఒక లోకాధికారులకు ఎంత భయపడి మనం పరిగెడుతూ ఉన్నాం, సర్వలోకాధికారి దగ్గరికి ఎలా వస్తున్నాం అని అంటే, ఆయన ప్రేమ కలిగిన వాడనా? ఆయన ఏమి అడగట్లేనా? ఆలోచించండి ప్రియులారా. దేవుడు నీకు ఇచ్చిన ఆ స్వేచ్ఛను నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావో ఆలోచన చేయండి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు లోకంలో నుంచి, శాపంలో నుంచి, పాపంలో నుంచి, భయంకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను బయటికి రమ్మంటున్నాడు కదా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వస్తే ఏం చేస్తాడు? ఆయన విశ్రాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, శాంతినిస్తాడు, నీకు పరలోకాన్ని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. ఏమండి, మన దేవుడు ఇచ్చే దేవుడు, తీసుకునే దేవుడు కాదు. లోకంలో చాలా ఉన్నాయి, అవన్నీ మాకు ఇవ్వండి మాకివ్వండి మాకివ్వండి అంటున్నారేమో. కానీ మన దేవుడు నీ దగ్గర నుంచి నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ వ్రతాలు కదా, నీ తల ఎంట్రుకలు, లేకపోతే నువ్వు మోకాళ్ళ మీద వెళ్తాలు, లేకపోతే చెప్పుల మీద వెళ్తాలు, చెప్పులు లేకుండా వెళ్ళడాలు కోరుకోవట్లా మన దేవుడు. నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడండి? లోకంలో దేవుళ్ళు అయితే వాళ్ళు తల వెంట్రుకలు కోరుకుంటున్నారు, వాళ్ళు ఉపవాసాలు కోరుకుంటున్నారు, వాళ్ళ 40 రోజుల ఉపవాసాలు, 40 రోజుల దీక్షలు, వాళ్ళు తల మీద మూట పెట్టుకొని 100 ప్రయాణాలు కిలోమీటర్లు చేస్తారు. మీరు బస్సులో వెళ్తుంటే చాలామంది చెప్పులు లేకుండా జెండాలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ నుంచి 100,000 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు. వాళ్ళ దేవుడు అడిగాడంట, వాళ్ళు వెళ్తున్నారు. కానీ నీ దేవుడు అది అడగట్లా. నీ దేవుడు నిన్నేం అడుగుతున్నాడంటే, ఆరాధన విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. ఆరాధన, క్రమమైన ఆరాధన, యోగ్యమైన ఆరాధన, దేవునికి మెచ్చుకునే ఆరాధన నువ్వు చేయాలంటే నీ దగ్గర నుంచి కోరుకుంటుంది కేవలం 2:30 గంటే. 8 గంటలకి మన ఆరాధన స్టార్ట్ అయితే 10:30 గంట పరిస్థితుల్లో ముగిస్తాం. అంటే ఎంత సమయం? 2:30 గంట. ఆ 2:30 గంటల్లో కూడా మనం ఆలస్యంగా వస్తున్నాం, మధ్యలో వెళ్తున్నాం అంటే దాన్ని ఏం చేస్తున్నాం? దొంగిలిస్తున్నాం. వీళ్ళొక రకం. ఇక 3వ రకం చెప్తానండి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? మందిరానికి వస్తారు, ఫోన్లు ఉంటాయి. మందిరంలో బైబిల్ తప్ప వేరొక దానికి అవకాశం ఉండకూడదు. కానీ ఇక ఒకటే ఫోన్లు తీసుకొని కూర్చొని చూసుకోవడం. అదేమంటే, అన్న ఫోన్లో కూడా బైబిల్ ఉంది, ఫోన్లో కూడా భయంకరం చెత్త ఉంది, పాపం ఉంది. ఫోన్లో అన్నీ ఉన్నాయి. ఫోన్ అవసరానికి, మాట్లాడుకోవడానికి, సమాచారానికి అవసరమే. కానీ
ఫోన్లో బైబిల్ అవసరంలా, దేవుడు నీకు ఈ బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్లో పాపం లేదు, ఇది పరిశుద్ధ గ్రంథం. కానీ ఫోన్ పరిశుద్ధమైన ఫోన్ కాదు, అది పాపం ఫోను. కాబట్టి ఫోన్లు తీసుకొని ప్రార్థన రావడం మంచిది కాదు. ఇది ఒక రకం. దీనిలోనే మరొక రకం ఏంటంటే, ఇక మధ్యలో ఆరాధనకు వచ్చిన తర్వాత మధ్యలో ఫోన్లు వస్తాం, బయటికి వెళ్ళడం, మాట్లాడడం, రావడం. మధ్యలో ఫోన్లు మళ్ళీ ఆరాధనలోంచి వెళ్ళి మీ బయట పనులు, టిఫిన్లు చేసుకోవడం, టీలు తాగడం, వాళ్ళతో మాట్లాడరావడం, ఇవన్నీ దేవుని సమయం దొంగిలించినట్టే కాదా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది మంచి క్రమం కాదు. క్రమాన్ని ప్రభు మార్చుకోమని మనకు చెప్తున్నాను. అంతేగాని నన్నేదో ఆయన దోషిగా నిలబెట్టాలని కాదు. మనం తెలియక చేస్తున్నాం, మార్చుకుందాం. మందిరానికి వచ్చిన తర్వాత ఫోన్లు తేబాకండి. ఒకవేళ తీసుకొచ్చినా దాన్ని ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసుకోవటమో లేకపోతే సైలెంట్లో పెట్టుకోవడం చేసుకోవాలి. దేవుని సమయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దొంగిలించకూడదు. దేవుని సమయాన్ని దేవునికే ఇవ్వాలి. ప్రియులారా, అయితే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీవు నేను కూడా ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. ఏం కోరుకున్నాడు ఆయన ఆరాధన విషయంలో ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమన్నాడు. యథార్థమైన ఆరాధన చేయమన్నాడు. యోగ్యమైన ఆరాధన చేయమన్నాడు. క్రమం కలిగిన ఆరాధన చేయమన్నాడు. ఈ ఆరాధనలో ఎన్ని లోపాలు ఉన్నాయో! ఆరాధనలో ప్రభువును ఆరాధన చేస్తా కూర్చొని పక్కన చీర కట్టుకుంటే, అక్క ఈ చీర బాగుంది, ఈ కమ్మలు బాగుండా, ఈ డ్రెస్ బాగుంది, ఇయా చెప్పుకునేది. మనం ఎదురుగా దేవుడుంటే దేవుణ్ణి ఒప్పుకోవడానికి, మెచ్చుకోవడానికి వచ్చాం. ఆయన చేసిన దానికి కృతజ్ఞించడానికి వస్తే ఆయన దగ్గర ఆయన ఏం చేశాడు, ఆయన వల్ల నువ్వేం పొందుకున్నావు, ఆయన దగ్గర ఒప్పుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పాల్సిన వాళ్ళం పక్కన వాళ్ళు ఏం తీసుకొచ్చారు, పక్కన వాళ్ళు ఏం చేశారు, ఇవి కాదు మనం మాట్లాడుకోకూడదు. ఈ 2.5 గంట సమయం దేవుని సమయాన్ని ఖచ్చితంగా మనం ఎవరికిద్దాం? దేవునికే ఇచ్చి యోగ్యమైన ఆరాధన చేసి దేవుని దీవెనలు పొందుకోవాలని. ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ప్రభు మనకి గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ వీటిలో ఏదైనా మనలో లోపం ఉంటే మనం సరి చేసుకోవడానికి అవకాశం ఇది. దేవుడే చెప్పకపోతే మనకు ఎవరు చెప్తారు? దేవుడే కదా మనకు నేర్పించేది. నా వద్దకు రండి, నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. ఆయన పాదాల వద్ద కూర్చొని నేర్చుకుందాం, మార్చుకుందాం. ఏమండి? నేర్చుకుందాం, బ్రతుకును మార్చుకొని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. పిలిచే దేవుడు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో విడిచిపెట్టే దేవుడు కాదు కదా, పిలిచిన దేవుడు అని చూస్తే యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనంలో ఒక ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపుకు ఎలా కట్టుబడి వచ్చాడో మనందరికి తెలిసిన వాక్యమే, కానీ మరలా మీ గమనానికి గుర్తు చేస్తాం. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం వచనం 2 త్వరగా చదివితే మనం ముగించుకొని వెళ్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. ఏం చేశాడట? అతను ఎలా ఉన్నాడట? ఒంటరిగా ఉన్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని మీరేం చేయాలా? ఆలోచించండి. మిమ్మును కనిన మీ శారాను గురించిన ఆలోచించండి. అతడు ఒంటరై ఉండగా నేను అతను ఏం చేశాడు? పిలిచాడు. పిలిచిన దేవుడు ఏం చేశాడు? అతనిని ఆశీర్వదించాడు. ప్రియులారా, నిన్ను పిలిచింది దేవుడు ఊరికే కాదు. నీవు ఆరాధనకు వస్తున్నావు, ప్రభువుని ఆరాధన చేస్తున్నావు, ఆయన నిన్ను ఒట్టిగా పంపిస్తాడా? మన దేవుడు అన్యాయస్తుడు కాదండి. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ. ఎంతటి ప్రేమ అంటే లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. అందుకే భక్తుడు ఇలా పాడతాడు, యేసయ్య ప్రేమ కొలవలేనిది, ఆ ప్రేమ బంధం వీడిపోనిది కదా. ఆయన ప్రేమ బంధం వీడిపోయే ప్రేమ కాదు. ఆయన లోకములో ఉన్న ప్రేమలన్నీ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే
ఆ ప్రియురాల్ని విడిచిపెట్టి మోసం చేసి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రియుడిని ప్రేమించానని చెప్పిన ప్రియురాలు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. బిడ్డలను తల్లిదండ్రులు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. అత్తని కోడలు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కోడల్ని అత్త మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. స్నేహితులు ఇరుగు పొరుగు వారు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి ప్రేమల్లో దోషం ఉంది. వారి ప్రేమల్లో ఏమండి నిజాయితీ లేదు. కానీ యేసయ్య ప్రేమ కొలవలేని ప్రేమ, మారలేని ప్రేమ, మార్పు లేని ప్రేమ. ఎంతటి ప్రేమ అంటే నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడని ప్రేమ యేసయ్య ప్రేమ. పాపినైనా నీ కొరకు నా కొరకు ఆయన మనకు బదులుగా ఆయన శిక్ష పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. మనం ఒంటి మీద పడాల్సిన దెబ్బలు ఆయన భరించాడు. ప్రియులారా, ఆలోచన చేశారా? పిలిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? సంఘంలో జరిగే ప్రతి కూడికకు, జరిగే ప్రతి ప్రార్థనలో నీవు ఉంటావా? ప్రభు బిడ్డగా నీవు ఉంటావా? ఆయన పిలుస్తూ ఉన్నాడు. చేయి జాచి దినవెల్లా నీ వైపు చూసి పిలుస్తూ ఉన్నాడు. రెండవ మాట చూద్దామండి. ఈ పిలవడానికి గురించి చాలా ఉన్నాయి. అవి నేను సమయం లేదు కాబట్టి ముందుకెళ్తున్నాను. ఒకవేళ నోట్ చేసుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 35:17లో కూడా ఆయన పిలిచాడు. అలాగే మత్తయి 2:15లో ఐగుప్తులో నుండి క్రీస్తుని పిలిచాను అనే ప్రవచనం కూడా నెరవేర్చబడింది. అలాగే నిర్మాకాండం 31:2లోను, న్యాయాధిపతులు 12:2లోను ఈ విధంగా పిలవడానికి గురించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ సమయం లేదు కనుక నేను దాటి వెళ్తున్నాను రెండో విషయానికి. రండి. రెండో మాట ఏముంది అక్కడ? చెయ్యి పట్టుకొంటిని అంటున్నాడు. ఏమంటున్నాడు? హోషేయ గ్రంథంలో నిన్ను చెయ్యి పట్టుకొంటిని. పిలిచినవాడు ఎంత నమ్మదగినవాడో చూడు. ఆయన ఏం చేస్తాడో, పిలిచినవాడు నువ్వు పడిపోతావేమో అని, నువ్వు జారిపోతావేమో అని, నువ్వు తొలగిపోతావేమో అని నీ కొరకు ఆయన నిన్ను భద్రం చేయడం కొరకు ఆయన ఏం చేస్తాడట? నీ చేయి పట్టుకుంటానంటున్నాడు. తల్లిదండ్రులు బిడ్డలు చేయి పట్టుకొని వెళ్తా దారిలో, ఆ వెళ్ళే క్రమంలో వాడు ఒక్కోసారి ఏం చేస్తాడు? ఇదిలించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళి గబక్కనే సైకిల్ కింద పడి కాలుకు దెబ్బ తగిలి రక్తం రావడం ద్వారా గబగబ వెళ్ళి వాళ్ళ అమ్మ ఏం చేసిద్ది? పెట్టమని రెండు కొట్టిద్ది. పట్టుకుంటే లాక్కొని వెళ్ళావు చూడరా ఇది జరిగిందని. వాడు ఆల్రెడీ గాయపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే మళ్ళీ వాడు అమ్మ కొట్టిద్ది. అది కూడా ఆలోచించకుండా. కానీ యేసయ్య నిన్ను అట్లా కొట్టడం. ఎన్నిసార్లు లాక్కున్నామండి ఆయన చేతిలోండి మన చేయిని లాక్కొని. ఎన్నిసార్లు తప్పిపోయాం, ఎన్నిసార్లు పారిపోయాం, ఎన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళినా ఆయన మన అమ్మలాగా ఆయన కొట్టలా, నాన్నలాగా ఆయన కొట్టలా. ఆయన మరలా ఆయన చెయ్యిని నువ్వు లాగే కొంది, నువ్వు జారవిడిచే కొంది ఆయన నీ చెయ్యి పట్టుకుంటున్నాడంటే నీ పట్ల ఆయనకున్న ప్రేమ, భద్రత, నీ క్షేమాన్ని కోరుకున్న దేవుడు నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని నిన్ను ఆయన జాగ్రత్త చేస్తున్న దేవుడు కదండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలా రాయబడింది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం త్వరగా. సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమయ్యి ఉన్నాయి అన్నాడు కదా. ఆయన పిలిచిన దేవుడు, ఆయన పిలిచిన ఆయన పాదాలు పెట్టి ఆయన మనం నడిచి ఆయన వెంట వెళ్ళే వారికి, ఆయన సువార్త ప్రకటించే వారికి, ఆయన బిడ్డలుగా జీవించే వారికి, ఆయన ప్రచురించే వారి యొక్క పాదాలు ఎంతో సుందరము. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు సుందరము. విశ్వాసి, యేసు ప్రభు విమోచింపబడిన నీవు అనేకులను యేసు వైపు తిప్పి సువార్తను ప్రకటించడంలో, సువార్తను పంచిపెట్టడంలో, ప్రభు పనిలో నువ్వు నడిచినట్లయితే నీ పాదములు ఎంతో సుందరంగా మార్చాయి. ఆలోచన చేశారా? మత్తయి సువార్త 16:22లో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 16:22 త్వరగా చదువుకొని మనం ముగించుకొని వెళ్దామండి.
అసలే కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక మేము త్వరగా ముందుగా మనం వెళ్ళడానికి ప్రయత్నం. 16 అధ్యాయం 22 వచనం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, ఇది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను. ఎవరిని గద్దిస్తున్నారండి? పేతురు దేవుని గద్దిస్తున్నాడంటే ఎంత అవివేకమైన పని పేతురు చేస్తున్నాడు తెలుసా? ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన్ని పట్టుకుంటారు, ఆయన్ని బంధిస్తారు, ఆయన్ని సిలువకు అప్పచెప్తారు అని సత్యాన్ని చెబుతూ ఉంటే పేతురు ఏం చేస్తా ఉన్నాడండి? ఇది నీకు దూరమవునుగా కానీ యేసు ప్రభువుని గద్దిస్తూ ఉన్నాడట. సోదరుడా సోదరి, ప్రభువుని గద్దించడానికి మనమే పాటోళ్ళం? ప్రభువుని గద్దించే యోగ్యత మనకు ఉందా అసలు? ప్రభువుని అంటే గద్దించడం ఏంటండి? అసలు ఎంతానికి ఆ మాట ఎంత భయంకరంగా, ఎంత బాధాకరంగా ఉందండి ఆ మాట నోటి నుంచి రావడానికే. ఈనాడు లోకంలో చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన్ని గద్దించే వాళ్ళు ఉన్నారు. రా, కిందకి దిగి రా, మా మధ్యలోకి రా, ఇప్పుడే రా. ఎవరండి నీవు? నేను రా పో అని అనటానికి ప్రభువుని మనం ఎవరు అండి ఆజ్ఞాపించడానికి? ప్రభు మనల్ని ఆజ్ఞాపించాలా? ప్రభువుని మనం ఆజ్ఞాపించాలా? రా రా అంటానికి ఆయన ఎక్కడున్నాడు? రావడానికి పరలోకంలో ఉన్నాడన్నమాట సత్యమే. ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఆయన లోకంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఈ లోకంలో ఆయన తిరిగాడు. ఈ లోకంలో అనేక మంది కనపడ్డాడు. 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పాశాన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? అయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు అని శిష్యులందరూ ఏడుస్తూ ఉంటే మీరు బాధపడబాకండి, నేను వెళ్ళడం మంచిది. ఎందుకంటే నేను వెళ్ళి మీ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాను, అంటే ప్రార్థన చేస్తాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళట్లా, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తా. ఆయన వస్తాడు, ఆయన వచ్చి మీకు సహాయం చేస్తాడు, ఆయన వచ్చి మీతో ఉంటాడు, ఆయన వచ్చి నీ పాపాలు ఒప్పిస్తాడు, ఆయన వచ్చి నువ్వు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాడు హృదయంలో ఆయన ఉంటాడు, నిన్ను గైడ్ చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, ప్రతి విషయంలో ఆయన నీకు సహాయంగా ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన నీ హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? చెప్పండి, ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇంక మన ఆయన వచ్చేదేంది? ఎవరు రావాలా? ఈ గద్దిచ్చేవాళ్ళు, ఈ కేకేసేవాళ్ళు, రమ్మని పిలిచేవాళ్ళు ఎవరిని పిలుస్తున్నారు? ఎవరి స్థానాలు ఎక్కడో బైబిల్ గ్రంథం క్లియర్ చెప్పింది. తండ్రి పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడిపాశాన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు వెళ్తూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు పంపించాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎవరైతే నమ్మారో వాళ్ళ హృదయంలో ఉన్నాడు. ఇంకా ఆయన ఎప్పటికీ వెళ్ళడు. యేసు ప్రభు నమ్మిన ఆయన నీలో ఉండి ఆయన నీలో కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఏదైనా మనం లోపాల్లో మళ్ళీ ఉంటే ఆయన దుఃఖిస్తూ ఉంటాడు. కూడదు. పేతురు ఏం చేశాడు? అవివేకమైన పని చేసి ఆయన్ని నీకు మరణం దూరం అవునుగాక అంటున్నాడు. ఆయన మరణించకపోతే నీకు ఎలా రక్షణ వచ్చింది? ఆయన మరణించకపోతే పేతురు ఎలా విమోచించబడతాడు? ఆయన మరణించకపోతే భూమి మీద ఉన్న సర్వ మానవాళికి రక్షణ విమోచన ఎలా వచ్చిందండి? ఆలోచన చేశారా ప్రియులారా? ఆయన మరణించడం మంచిది కనుకనే కదా మనందరం కూడా ఆ యొక్క శుక్రవారాన్ని, గుడ్ ఫ్రైడేని మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నాం? చెప్పండి. మంచి శుక్రవారం అది వస్తుందా, ఆగిందా? వస్తుందా? ఆగితే చెప్పండి అమ్మా. ఓకే. కాబట్టి అడిగిందండి, మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఎందుకు గుడ్ ఫ్రైడే అంటున్నారు? యేసు ప్రభుని ఆ రోజు ఏం చేశారు? కొర్రాలతో కొట్టారు, కుమ్మలకేటం పెట్టారు, వాళ్ళంతా గాయాలు చేశారు, చివరికి చంపేశారు. ఏ రోజు? గుడ్ ఫ్రైడే అంటున్నారు కదా, మంచి శుక్రవారం అంటున్నారు కదా. అంటే ఆయన్ని కొట్టడం మంచిది, ఆయన గాయపరచడం మంచిది. ఎందుకు మంచిది? నీకు నాకు మంచిది. ఎందుకంటే అవన్నీ దెబ్బలు నీకు నాకు తగలాలి, మంచిది. ఆయన ఏం చేశాడు? ఆ గెత్సేమనే తోటలో చెమట రక్త బిందులుగా
మారినంతగా ఆయన, అయ్యా తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా నొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ గిన్నె శ్రమల గిన్నె, ఆ గిన్నెలో శ్రమలు ఉన్న ఆ గిన్నెలో ఆయన తాగాల్సి వచ్చింది. ప్రియులారా, ఆ ప్రభు మన కొరకు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకుంటే మన వాళ్ళందరూ మహాశుక్రవారం గుడ్ ఫ్రైడే అంటున్నారు. మరి ఆ ప్రభు నీ కొరకు మరణించిన సంగతి నువ్వు గుర్తెరిగావా? ఆయన చనిపోవడం మంచిది, ఎందుకంటే సర్వ మానవాళి విమోచన కొరకు ఆయనే బలిగా గొర్రెగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకోకపోతే మానవాళ్ళంతా నరకపాలవ్వాలి. పేతురు అంటున్నాడు, ప్రభు అది నీకు దూరమవునుగాక. ఆయన వచ్చిందే చనిపోవడం కొరకండి, ఆయన వచ్చిందే మన కొరకు. ప్రియులారా, అది నీకు దూరమవునుగాక అంటున్నాడు కదా. అయితే ప్రభు ఏం చెప్తా ఉన్నాడు చూడండి, చేయబట్టుకొని అంటున్నాడు అతను. మరి నువ్వు కూడా చాలామంది ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను కూడా చేయబట్టుకొని ఆపుతే వాళ్ళు ఉన్నారు. ఏంలే ఈ వారం వెళ్ళపోతే ఏమైందిలే, రోజు వెళ్ళాలా, వాళ్ళకి పని బాట లేదు, ఊరికే పెడతా ఉంటారు. ఏమండి, వాళ్ళకి అసలు పని బాట లేదు. ఊరికే లెగిస్తే మంగళవారం స్త్రీల కూడుక, శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన, ఆదివారం ఆరాధన, సాయంత్రం కూడా బణుకోరు. మళ్ళీ సాయంత్రం లేదు సండే స్కూల్ అంట. ఏం పని బాట లేదు. ఓరక వెళ్ళబాకండి, కూర్చో కాసేపు హాయిగా మాట్లాడుకుందాం. నీకు తెలుసా ఈ సంగతి? ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? వాళ్ళ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఇవ్వండి అవసరం. వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడితే మన అమ్మాయి మన అబ్బాయి అట్టే అవుతారు. జాగ్రత్త ప్రియులారా కదా. ఓ మానవుడా, ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే మరణిస్తాడని వాక్యం చెప్తుంది పేతురుతో. పేతురు, నీ కత్తిని వారిలో పెట్టుకో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు వద్దు. మన యేసయ్య గురించి మాట్లాడదాం, మన యేసయ్య గురించి విందాం, మన యేసయ్య గురించి ప్రకటిద్దాం, మన యేసయ్యని గురించి ప్రార్థన చేద్దాం. నీ సహవాసం సంఘంతో అంటుగట్టబడి ఉన్నప్పుడు, సంఘంలో సహవాసంలో నిలబడినప్పుడు సంఘంలో నీవు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు కదా. దేవుని కార్యాలు రాత్రి విన్నాం కదా. ప్రార్థన చేసినప్పుడు పౌలు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఎక్కడున్నాడు? చెరసాలలో దెబ్బలు కొట్టబడి ఉన్న పౌలు పాటలు పాడి ప్రార్థన చేస్తే ప్రభు చూసి ఊరుకున్నాడా? ఆ పాటలకు ఆ ప్రార్థనకు జైల్లో సహవాసాన్ని ఏర్పాటు చేశాడండి. ఉన్న ఖైదీలందరూ వింటున్నారు. పౌలు శీలలో పాటలు పాడుతుంటే ప్రార్థన చేస్తుంటే అందరూ వింటున్నారు. దేవుడు కూడా విన్నాడు. ఏం చేశాడు దేవుడు? ఆ చెరసాల, అక్కడ భూకంపం కలిగింది, చెరసాల ద్వారాలు తెరుచుకున్నాయి, వాళ్ళ చేతికున్న సంఖ్యలు విడిపోయినాయి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురును కూడా దేవుడు ఏం చేశాడు? చెరసాల నుంచి విడుదల చేశాడు. లోకమనే చెరసాలలో నుండి నిన్ను నన్ను విడుదల చేయాలంటే నువ్వు సంఘంలో అంటుకట్టబడి ఉండాలి, సంఘంలో కలిసి ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. భక్తిపూర్వకంగా దేవునిలో నువ్వు కొనసాగినప్పుడు దేవుడు నీ పట్ల లోకమనే సంఖ్యలు, లోకమనే చెరసాలలో నుండి నిన్ను విడుదల చేస్తాడు. నీ జీవితాన్ని కడతాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ చేయి పట్టుకొని ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నడిపించే దేవుడు. మూడో విషయానికి వస్తాను. దీని గురించి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను సమయం లేక ముందుకెళ్తా ఉన్నాను. దానియేలు గ్రంథం 4:3 కూడా ఈ చేయి పట్టుకోవడానికి గురించి రాయబడింది, కానీ నేను సమయం లేక ముందుకెళ్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. మూడో మాట హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. హోషేయ గ్రంథం 11:3లో ఏముందంటే, నడక నేర్పిన వాడను. మూడో విషయం చూడండి, చదవండి 3వ వచనం. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పేవాడు ఆయన. మొదటిది ఏంటండి? నిన్ను పిలిచినవాడు ఆయన. రెండవది నీ చేయి పట్టుకున్నాడు, నువ్వు జారిపోకుండా పడుకోకుండా. మూడోది నీకు నడవడం కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు నీ పట్ల, ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో.
నువ్వు ఆలోచన చేస్తున్నావా? కానీ పెంచి పెద్ద చేసి ఆస్తులన్నీ ఇచ్చి పెళ్లి చేసి ఇంత చేస్తే వాడు చివరికి నన్ను వదిలేసి భార్య మాటలని వెళ్ళిపోయాడు. ఆమె నా కూతురు ఇంత చేస్తే నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నావా? ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరు నమ్మావు? నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారా? నీ స్నేహితులా? ఎవరిని నమ్మావో, ఎవరి మీద ఆశ పెట్టుకున్నావో, ఎవరి యొక్క మరి వైపు చూస్తున్నావో వాళ్ళందరూ కాదు. నువ్వు చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపు. నేను చూడాల్సిన దేవుని వైపు. ఏమండి, ఒక్క సంగతి చెప్పి నేను ప్రార్థన చేస్తా. నా వివాహం అయ్యి 22 సంవత్సరాలు. 2003 అక్టోబర్ 30వ తారీఖు మా పెళ్ళయింది. మా తమ్ముడిది మాది ఒకే రోజు పెళ్ళయింది. 22 సంవత్సరాలు. రేపు సంవత్సరం 22 నుండి 23 వస్తాయి అక్టోబర్లో. పెళ్ళయిన ముందే నేను మా అమ్మ నాన్నకి కొన్ని షరతులు పెట్టాను. నాకు సంబంధాలు చూసేటప్పుడు నేను పోషించలేను, కానీ పనిచేసేవాడిని, ఫస్ట్ నుంచి సంపాదించేవాడిని, కానీ ఎందుకో కానీ ఉద్యోగం లేకుండా చేసుకోను, పని చేయటం కష్టం, పోషించాలంటే ఖచ్చితంగా ఉద్యోగం కావాలన్నప్పుడు కొన్ని సంబంధాలు పంపించారు. మా అమ్మ వాళ్ళు చూసి వచ్చాను. కానీ దేవుని ఏర్పాటును బట్టి మరి జమీరా గారిని నాకు దేవుడు అనుమతించి తల్లిదండ్రుల అనుమతితో వివాహం జరిగింది. ఇంటి ముందే చక్కగా గ్రాండ్గా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. పెళ్లి తల్లిదండ్రులు ఇష్టపడే చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియపరిచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు ఇష్టపడ్డారు. కానీ పెళ్ళి అయిపోయిన కొద్ది రోజులకే ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు. మాకు పొసగల వాళ్ళ మధ్య భేదాలు వచ్చినాయి. తల్లిదండ్రులు ఆడపిల్లలను బయటకు పంపించలేరుగా, తేలిగ్గా ఉండేది వీడియోగా ఏమైపోతే ఏమని తోలేసారు. పసిపిల్లని తీసుకొని బయటకు వెళ్ళిపోయాం. మీరు ఆలోచించేయండి. మేము నెలలోనే ఇంటికి బయటకు వచ్చాం. అప్పటి నుంచి మా జీవన పోరాటం మొదలైంది. ఇటు తల్లిదండ్రుల నుంచి, అత్తమామల నుంచి చిన్న సపోర్ట్ కూడా లేదు. కనీసం పిల్ల పుట్టిన తర్వాత పిల్లని చదువుకుంటున్నాం. అయినా కానీ కష్టపడి ఇద్దరు చదువు పూర్తి కాల. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, ఆమె సెకండ్ ఇయర్ చదువుతుంది. అయినా కానీ నేను పగలంతా కంపెనీ పనికి వెళ్ళి వచ్చి సాయంత్రం ఏదో కుదిరినప్పుడు మధ్యలో కాలేజీకి వెళ్ళేవాడిని. ఇట్లా డిగ్రీ పూర్తి చేశాను. పాప పుట్టిన తర్వాత ఆమెకి డిఎడ్లో సీట్ వచ్చింది. కౌన్సిలింగ్కి వెళ్ళాలి హైదరాబాద్. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ పిల్లని కొంచెం చూస్తూ ఉండు, మేము వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళి వస్తామంటే నా కళ్ళు కనపడవు, నా వల్ల కాదని అంది. ఇప్పుడు కూడా ఆమె కళ్ళు బ్రహ్మాండంగా కనపడతాయి, ఇంకా నడుస్తూ ఉండే. 20 ఏళ్ళ క్రితం చెప్పిన మాట చెప్తున్నాను నేను. ఇష్టం లేదు ఎందుకో మరి. ఇప్పుడు అలా లేదులే, ఇప్పుడు ఇష్టపడుతుంది అనుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నమ్మిన వాళ్ళు, బంధువులు అనేవాళ్ళు ఎవరు సహాయం చేయలే. ఆ పసిపిల్లని పెంచుకునే విషయంలో ఎంత కష్టపడ్డామో. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగంకి వెళ్ళాలంటే బయలుదేరి ఉద్యోగం 2005లో నెల్లు పిల్లని తీసుకొని ఉద్యోగానికి వెళ్ళాను. గుంటూరులో ఉద్యోగం వచ్చింది. జీతం 3800, రెంట్ 1000 రూపాయలు, పిల్ల పాలు 1000 రూపాయలు. ఇంకేం తినాలి మేము? 1800. దాంట్లో ఒక 800 నా ఛార్జీలు, డ్యూటీకి వెళ్ళటానికి. 1000 రూపాయలతో కుటుంబం గడవాలి. అలాంటి స్థితిలో కూడా వాస్తవంగా బయట నాకు రోజుకు 1000 రూపాయలు వచ్చాయి. నేను బోర్డులు రాసేవాడిని, లేకపోతే డ్రాయింగ్ టీచర్గా వెళ్ళినా జీతం ఇచ్చేవాళ్ళు. కానీ ఏమందంటే, ఏమంటే చదువుకున్నాం, ఈ రోడ్ల మీద ఈ పెయింట్ వేసే పనులు, ఈ అక్షరాలు రాసే పనులు వద్దు, ఏదో చిన్నదైన పర్లా మనం ఉద్యోగం చేసుకుందాం అని ఆమె కోరిక పట్ల నేను ఉద్యోగానికి వెళ్ళాను. ఆ ఉద్యోగంలో మెల్లిమెల్లిగా దేవుడు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించామంటే, పసిపిల్లలను పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది. ట్రాన్స్ఫర్లు చేస్తారు ఎక్కువగా, సంవత్సరం కూడా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. గుంటూరు నుంచి వెంటనే రాజమండ్రి, 1 సంవత్సరం తర్వాత రాజమండ్రి వెళ్ళాం. సామాన్ అంతా వేసుకొని పసిపిల్లని తీసుకొని ఆటో వేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఇల్లు తేలాడుకొని ఉండడం. మళ్ళీ ఆడ నుంచి గూడూరు వెళ్ళాం. మళ్ళీ గూడూరు నుంచి పక్కన కొండేపి వచ్చాం. కొండేపి నుంచి మళ్ళీ డైరెక్ట్గా మేము నల్గొండ వెళ్ళాం, తెలంగాణ. అక్కడి నుంచి జగిత్యాల వెళ్ళాం, ఖమ్మం జిల్లా, ఖమ్మం వెళ్ళాం. అక్కడి నుంచి వరంగల్ వెళ్ళాం. ఈ విధంగా ఎన్నో ట్రాన్స్ఫర్లు జరిగినాయి. పసిపిల్లని వేసుకొని తిరగటమే, ఇళ్ళ కోసం తిరగటం. ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో. ఎవరో సహాయం చేస్తారని చూస్తే ఎవరు సహాయం చేయలేదు. దేవుడు మా పట్ల ఆయన కృప చూపించి, నా బిడ్డకేం కాలేదు, నాకేం కాలేదు, కుటుంబానికి ఏం కాలేదు. ఉద్యోగంలో ఒక్కొక్క మెట్టు దేవుడు త్వరగానే ఆశీర్వదించాడు. 1.5 సంవత్సరంన్నరకే నేను 2 సంవత్సరాలకే రీజనల్ అసిస్టెంట్ మేనేజర్గా అయ్యాను.
తర్వాత మేనేజర్ అయ్యాను. ఆ తర్వాత రీజనల్ మేనేజర్ ఒక జిల్లా ఇన్ఛార్జికి వెళ్ళి 3,800 జీతానికి వెళ్ళిన నేను 50 చిల్లర జీతం, 50,000 పైన చిల్లర జీతం తీసుకుంటూ నా కింద ఒక 100 మంది ఉండేవాళ్ళు, ఒక 6 బ్రాంచ్ మేనేజర్లు ఉండేవాళ్ళు, వాళ్ళ కింద మరి పని వాళ్ళు ఉండేవాళ్ళు. దేవుడు ఆశీర్వదిస్తూ వెళ్ళి బాగా ఆశీర్వదించబడ్డాం. లోకంలో మంచి స్థితికి వెళ్ళాం. నేను వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా లేచి నుంచొని వాళ్ళు ఖచ్చితంగా నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలా. వాళ్ళ డ్రెస్ నచ్చకపోతే వాడికి 100 రూపాయలు ఫైన్ అంటే 100 రూపాయలు కట్టాల్సిందే. అంత అధికారం దేవుడు ఇచ్చాడు. ఇలా సాగుతూ ఉంది. 2012కి అప్పటికి మేము 2005 నేను మే నెలలో ఉద్యోగంలో చేరానండి. 2012 జాబ్ 7 సంవత్సరాలు పూర్తిగా చేసి మంచి స్థితిలో ఉండగానే నేను ఏప్రిల్ 1వ తారీఖున ఉద్యోగానికి రిజైన్ చేశాను. ఎందుకనంటే 2010 నుండే దేవుడు సేవకు పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా, ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఎప్పుడు బైబిల్ తీసినా, నువ్వు నాకు కావాలి, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు రా అని దేవుడు సేవకు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను సేవకి వెళ్తే కుటుంబం ఏమవ్వాలా, ఏం తినాలా, ఏం చేయాలా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో 2012లో నేను ఆఖరిగా ఉద్యోగం సూర్యాపేటలో చేస్తూ ఉన్నాను. ఒక ఆయన ట్రాక్టర్ తీసుకున్నాడు, డబ్బులు కట్టలేదు, 7 లక్షలు లోన్ ఇచ్చా. ఇక ఆ రోజు సాయంత్రం బైపాస్లో హైదరాబాద్ రోడ్డు పక్కన నుంచొని వేచిన కాలు తింటా ఆ పక్కనున్న నా బ్రాంచ్ మేనేజర్ని వాళ్ళని పంపించానండి. వాళ్ళు వెళ్ళారు ఆ డబ్బులు కట్టించుకోవడం కోసం. నేను అడుగుతా ఉన్నా, అక్కడ కూర్చొని, ప్రభువా రమ్మంటున్నావు, వస్తాను, వచ్చి ఏం చేయాలా, పిల్లలేమైపోవాలా, భార్యకి ఏం పెట్టాలా, ఇంటికి వెళ్తే రూపాయి లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నాము, అద్దులు కట్టుకుంటున్నాము, తిరుగుతున్నాము, చనిపోతున్నాయి, ఏం చేయాలా అని అన్నప్పుడు అక్కడే రోడ్డు పక్కన పెద్ద స్క్రీన్ కట్టి యాడ్స్ వేస్తూ ఉన్నారు. వెంటనే ఆలోచన వచ్చింది, ఇదే యాడ్స్ చిరాల్లో పెడితే ఎలా ఉంటుంది, అది కూడా గడియార స్తంభం దగ్గర పెడితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చి అప్పుడే వెంటనే చిరాలు వచ్చేసి గడియార స్తంభం అభిరుచి హోటల్ పైన స్క్రీన్ యాడ్స్ పెట్టాను. నేతాజీ యాడ్స్ అని పెట్టిన మొదటి సంవత్సరం 1,80,000 వచ్చినాయి. బ్రహ్మాండంగా ఉంది. ఇక నేను వెంటనే ప్రభువు నన్ను పోషిస్తున్నాడు కాబట్టి ఇక నేను ఖచ్చితంగా సేవకు వచ్చేసేద్దామని డిసైడ్ అయిపోయి, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నేను వెంటనే 2012 ఏప్రిల్ 1వ తారీఖున నేను రిజైన్ చేసేసి జాబ్కి, నా శాలరీ, నా హోదా మొత్తం వదిలేసి రిజైన్ చేసేసాను. మే 1వ తారీఖు ఇంటికి వస్తా వారం ముందు, 4 రోజుల ముందు ఫోన్ చేశా. ఏం కూడా తెలీదు, నేను వచ్చేస్తున్నాను, మే నెల 22వ తారీఖు నా పుట్టినరోజు ఉండిద్ది, నీ పుట్టినరోజు నెలలో నేను వచ్చేస్తున్నాను, జాబ్ రిజైన్ చేశానన్నా. అంతా ఒకటి, నువ్వు ఛాన్సార్లు చెప్పావు, నువ్వు చెయ్యి పెట్టవు, నువ్వు రావులే అని అంటాను. అంత జీతం వదిలిపెట్టి నువ్వు రావులే అని అంది. ఆశ్చర్యపోయింది. 1వ తారీఖు నేను వచ్చేసాను. ఇలారా 2012 నేను వచ్చిన తర్వాత ఇక సేవే, వేరే పని లేదు. వచ్చాను. 2012లో బైబిల్ కాలేజ్ చేరాను, బీటీహెచ్ చేశాను, బీడీ చేశాను, ఎంటీహెచ్ చేశాను. ఆ తర్వాత స్వార్థ పరిచర్యలో ఈ సముద్ర తీరంలో బాపట్ల నుండి చిన్నగంజం వరకు ఉన్న ఆ పల్లికారులందరికీ స్వార్థ చేశాను. కారంచేడులో ఉన్న అందరికీ ఇంటింటికి వెళ్ళి పత్రికలు పంచాను, బైబిల్ పంచాను, స్వార్థ చెప్పి ఇట్లా దేవుని పని చేసుకుంటూ వెళ్తున్నా. అయితే నా దృష్టి ఇప్పుడు నాకు డబ్బులు బాగానే ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, ఈ యాడ్స్ బాగుంది కదా, వెంటనే నేను దేవుని మీద పరిపూర్ణంగా లేనేమో. దేవుడు కొంతమంది వచ్చి నన్ను అడిగారు, ఇది బాగుంది, భలే చేస్తున్నావు, ఇది ఎలా పెట్టాలి ఏందని ఒకళ్ళు అడిగారు. చెప్పేసా మొత్తం నమ్మి. వెంటనే అతను అన్ని చోట్ల పెట్టేశాడు. వేటపాలెంలో, చీరాలలో, పర్చూరులో, బాపట్లో అన్ని చోట్ల పెట్టేశాడు. అంత డబ్బు వచ్చేది కాస్త ఒక్కసారిగా పడిపోయి 2వ సంవత్సరమే, ఫస్ట్ సంవత్సరమే అంత డబ్బు చూసిన తర్వాత వెంటనే 10,000 వస్తున్నాయి నెలకి. తర్వాత 7,000, 5,000, రెంట్లు కూడా కట్టలేకపోయిన పరిస్థితి. సరే దేవుడు ఎలాగోలా కొనసాగిస్తూ ఉన్నాను, కానీ దేవుడు పిలిచిన దేవుడు కదా, అనుమతి ఇచ్చాడని చూస్తూ ఉన్నాను. 2012 నుండి ఇప్పుడు 2025 ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాల నుండి 14వ సంవత్సరంలోకి వచ్చాం. ఏ రోజు మేము పస్తుండలా, ఏ రోజు ఆకలికి మేము బాధపడలా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఎన్నో కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య ఆయన కాపాడుతూ వచ్చాడు. పనిలో నమ్మకంగా ఉంటే ఒక్కొక్క మెట్టు ఎదిగి ఈ రోజున ఈ స్థితికి వచ్చాం. పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఏం చేస్తాడట, నిన్ను జారిపోకుండా ఉండే భద్రత కూడా ఆయనే తీసుకుని నీ చెయ్యిని, 2వది చెయ్యి పట్టుకుంటాడు. 3వది ఆయన ఏం చేస్తాడట, నడిపిస్తాడు. నిన్ను లోకంలో ఎలా నడవాలో నేర్పిస్తాడు. దేని ద్వారా నేర్పిస్తాడు? వాక్యం ద్వారా నేర్పిస్తాడు. నీకున్న ప్రతి ప్రశ్నకు జవాబు వాక్యంలో ఉంది. నువ్వేం మాట్లాడాలి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నువ్వేం చేయాలి,
అన్నీ కూడా దేవుడు వాక్యం ద్వారా నీకు నాకు నేర్పిస్తాడు. ఆయన మనందరి కొరకు మనల్ని పిలిచి, ఆయన పిలిచిన వాడు మనల్ని రక్షించడం కొరకు ఆయనే మనకు రావాల్సిన శిక్ష అంతటిని భరించేశాడు. ఇప్పుడు నువ్వు కొత్తగా శిక్షించబడాల్సిన అవసరం లేదు. నీకేం కొరడా దెబ్బలు అవసరం లేదు, శిలువ మరణం అవసరం లేదు, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, యేసు క్రీస్తు దేవునిగా నీ నోటితో ఒప్పుకొని నీ ఉన్న స్థితిని, నా స్థితిని గుర్తెరిగి, అయ్యా లోకంలో ఇంతకాలం నేను నా ఇష్టానుసారంగా ఉన్నాను, పాపినైన నన్ను కరుణించి పరిశుద్ధపరచమని దేవుడిని అడిగితే చాలు, ఆయన నీ కొరకు ఆయన రక్షణను ఇస్తాడు. అట్టి భాగ్యం దేవుడు మనందరికి దయచేసి, ఆ పిలిచిన దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. చెప్పిన ప్రకారమే ఒక 10 నిమిషాల ముందుగానే ఈరోజు మనం ప్రార్థన ముగించుకుంటున్నాం.